కల్కి ట్రైలర్ చూసారా? యా ఇట్స్ అన్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడే ఏషియన్ మాల్లో చూసా 3B ఏషియన్ మాల్ అల్లు అర్జున్ మాల్లో ఇట్స్ అన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూస్తుంటే వచ్చేసి మన గూస్ బంప్స్ అనేది పక్కా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫ్యాన్ వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్ థింగ్ అమితాబ్ బచ్చన్ రోల్ ఎట్లా అనిపిస్తుంది? అమితాబ్ బచ్చన్ రోల్ వచ్చేసి అదైతే నెక్స్ట్ లెవెల్. అసలు అదేంటంటే అమితాబ్ బచ్చన్కు ప్రభాస్ గారికి ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫైట్ ఉంటుంది, అది మాత్రం క్రేజీ లెవెల్లో ఉంటుంది. ఆయన అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి అయితే ఒక సామ్రాజ్యాన్ని మొత్తాన్ని రక్షించేటువంటి ఒక రాజులాగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఉంది అందులోపల. ట్రైలర్ చూస్తే అదే అర్థమవుతుంది. సో మిగతాది వచ్చేసి అయితే ముందు చూడాలి. ప్రభాస్ గారి తోటి అమితాబ్ బచ్చన్ గారు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటి, వాళ్ళిద్దరు కనెక్షన్ ఏంటో సినిమాలో చూస్తే ఏర్పడుతుంది. బ్రహ్మానందన్ క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చేసి రీసెంట్గా యానిమే మూవీ చూసా, యానిమేలో వచ్చింది కదా బుజ్జి అండ్ భైరవ, దాని లోపల వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అందులో వచ్చేసి వాళ్ళ బాండింగ్ మాత్రం క్రేజీ ఉంది. సో ఇందులో కూడా క్రేజీగా ఉంది. ఈ ట్రైలర్లో కూడా వచ్చేసి బ్రహ్మానందం గారు ఉన్నారు. సో బ్రహ్మానందం గారు అండ్ ప్రభాస్ గారు వచ్చేసి వాళ్ళ కాంబినేషన్లో ఉన్నటువంటి ఏ మూవీ అయినా ఏ సీన్ అయినా కానీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. సో ఇందులో కూడా అదే విధంగా మనం హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళిద్దరు ఫ్యాన్స్గా. అంటే మీరు ఫ్యాన్స్ అంటారు కదా, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఆదిపురుష్ ఇదే రేంజ్లో దీనికి ఇంతే ధీటుగా వచ్చింది, అదే ధీట్లో ఉంటాయని చెప్పేసి అంతకంటే డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి వచ్చేసి దేనికి సరికాదండి. ఈ ట్రైలర్ చూశారనుకోండి, మళ్ళీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ వచ్చేసి మళ్ళీ ఓంరాత్ గారిని గట్టి చేసుకుంటారు. మామూలుగా కాదు, ఓంరాత్ గారిని ఆ ట్రైలర్ ఆ మూవీ ఏ విధంగా వేసాడు, అవన్నీ ఏ విధంగా వేసాడో, ఆ విఎఫ్ఎక్స్ అండ్ ఎవ్రీథింగ్. కల్కి ఉన్న ఓంరాత్ తీసినటువంటి ఆదిపురుష్కి ఈ రెండింటికి అయితే కాంబినేషన్ లేదు. కల్కి ఈజ్ నెక్స్ట్ లెవెల్. నాగశ్విన్ గారికి వచ్చేసి క్రేజీ అతను వచ్చేసి. సో వాళ్ళిద్దరిని మాత్రం కంపేర్ చేయలేము మనం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై మళ్ళీ ఒక హిట్ కొడతా అని చెప్పేసి అనుకోవచ్చు. పక్కా వస్తుంది. హిట్టే కాదు, బ్లాక్ బస్టర్ అని అనిపిస్తుంది నాకైతే. బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్స్ వచ్చేసి ఈ మూవీ డైజెషన్ చేసుకుంటారా లేదా, ఎందుకంటే కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఎందుకంటే కొందరు వచ్చేసి ఇంకా పాత లెక్కలనే ఒక 2 ఫైట్లు, 2 కార్లు గాలిలో లేచుడు, 2 సాంగ్స్ ఉంటే సరిపోతుంది అనుకునే జనాలు కూడా ఉన్నారు. సో చూద్దాం ఫ్యాన్స్ ఈ సినిమాని ఏ రేంజ్లో తీసుకెళ్తారు, ఏ విధంగా హిట్ చేస్తారు అనేది చూద్దాం. సలార్ నుంచి కొంతవరకు ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉండొచ్చు, కొంతవరకు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఇదైతే సాటిస్ఫై చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. సలార్ కూడా చాలా బాగున్నది మూవీ, నేను కూడా హ్యాపీ. అందులో సాలర్ ఆల్మోస్ట్ నేను ఒక 3-4 టైమ్స్ చూసా. ఇట్స్ అన్ క్రేజీ సింగ్ సాలర్. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి మూవీస్ వచ్చేసి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే పక్కా హ్యాపీ ఫీల్ అవుతారు, అది మాత్రం పక్కా. సో ఆల్ ది బెస్ట్ టు మెయిన్ థింగ్ ఈజ్ ఆల్ ది బెస్ట్ టు ప్రభాస్ అండ్ నాగశ్విన్ టీమ్, హోల్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ. ట్రైలర్ చూసినావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ట్రైలర్ మార్వెలస్గా ఉంది. అంటే మన అనుకున్న దానికంటే ఎక్కువ అనిపించింది. టైం తీసుకున్నారు కానీ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ క్యారెక్టర్ ఒక అపియరెన్స్, లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. హాలీవుడ్ రేంజ్లో దీన్ని చూపెట్టాలి కదా, హాలీవుడ్ రేంజ్లో కనిపిస్తుందా మీకు? అంటే మనకు బ్లాక్ ప్యాంథర్, అవెంజర్స్ ఈ రేంజ్లో కనిపిస్తుందా మీకు? అట్లా పోయే అవకాశం కనిపిస్తుందా? అవునవును ఉంది, ఎందుకు లేదు. గ్రాఫిక్స్ చాలా బాగానే చేశారు. మనం చూసుకుంటే మార్వెల్లో MCU కొత్తగా వచ్చిన బాహుబలి కూడా ఆ రేంజ్లో ఇంకా అంతకు మించి ఉన్నది. చాలా గ్రాఫిక్స్ నీట్గా ఉన్నాయి. ఫైట్స్ ఆ వాళ్ళలోంచి వెళ్ళిపోయే సీన్ అయితే మెంటల్ ఎక్కిపోయింది. మళ్ళీ ఆ స్టాచ్యూస్ పైకి లేవడం కానీ, ఆ ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. కలెక్షన్స్లో మాత్రం ఏ లోటు ఉండదు. బాహుబలి రేంజ్కు తగ్గట్టు ఉంటాయి కలెక్షన్. బాహుబలి రేంజ్ దాటిపోతుంది, మన అవతార్ సినిమాకు కూడా దాటిపోవాలని కోరుకుంటున్నాం.